వాక్యంలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండునీయుడి. మీ హృదయములో ఏలుచుండునీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండునీయుడి. ఇందుకొరకే క్రీస్తును గురించినటువంటి సమాధానం మన హృదయములో ఏలుబడి చేయాలి. దేవుని గురించినటువంటి వాక్యము మన జీవితాల్లో ఏలుబడి చేయాలి. ఎవరి జీవితాల్లో వాక్యం ఉంటుందో, ఎవరు యేసయ్యను నమ్ముతారో వారి బ్రతుకుల్లో, వారి హృదయంలో యేసు ప్రభు ఉంటాడు. యేసు ప్రభు ఉండాలంటే వారి హృదయాల్లో దేవుని గుర్చినటువంటి విశ్వాసము, నిరీక్షణ ఉండాలి. కొంతమంది జీవితాల్లో నిరీక్షణ ఉంటుంది, కానీ ఆ నిరీక్షణను దేని మీద ఆధారం చేసుకొని బ్రతకాలో తెలియదు. నిరీక్షణ అంటే అందరికీ ఒక నిరీక్షణ ఉంటుంది. కొంతమందికి ఇల్లు కట్టాలని ఒక నిరీక్షణ ఉంటుంది, మరి కొంతమందికి డబ్బు సంపాదించాలనే నిరీక్షణ ఉంటుంది, మరి కొంతమందికి లోకంలో మంచి మంచి చదువులు చదువుకోవాలని నిరీక్షణ ఉంటుంది. అయితే నిరీక్షణ ఉండటం మంచిదే, కానీ ఆ నిరీక్షణను ఒక దాని మీద ఆధారము చేసుకుంటేనే కానీ ఆ నిరీక్షణ మనకు తీరదు. అయితే ఆ నిరీక్షణ మనకు ఉన్నప్పుడు దానిని ఆధారం చేసుకొని బ్రతకాలి. ఈరోజు చదువుకునేటువంటి ప్రతి ఒక్కరూ, అంటే దేవుని యందు విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరూ వారు చదువుకుంటారు, సంవత్సరం అంతా చదువుకుంటారు, కానీ చివరిగా పరీక్షలు రాసేటప్పుడు ప్రార్థన చేయించుకొని వెళతారు. ఎందుకు ప్రార్థన చేయించుకోవాలన్నటువంటి ఆలోచన వారికి ఉంది? చదవాలన్న నిరీక్షణ ఉంది, ప్రార్థన చేసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా, నిరీక్షణ కూడా వారి జీవితాల్లో ఉంది. ఎందుకు? దేవుడు మనలను దీవిస్తే మనము చదివినటువంటి చదువులు దేవుడు ఆశీర్వదిస్తాడు, చక్కగా జ్ఞానాన్ని కలుగు చేస్తాడు. అందుకే చాలామంది బిడ్డలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని, సేవకుడి దగ్గరికి వెళ్ళో ఫోన్ చేసో ప్రార్థన చేసుకొని వెళతారు. ఎందుకు? వారి నిరీక్షణను దేవుని మీద ఆధారం చేసుకోవాలని ఆశపడతారు. అయితే వారి ఆశ భంగం కాదు, వారి ఆశ నెరవేర్చబడుతుంది. ఎందుకు? వారు చదివిన కొద్దిదైనా సరే దేవుడు వాటిని జ్ఞాపకానికి తీసుకొని వచ్చి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అయితే మనం నిరీక్షణను ఆధారము చేసుకొని మనం బ్రతకాలి. అది పరీక్షలు అవ్వచ్చు, యవన బిడ్డలకు, పురుషులకు కుటుంబ అక్రతలు అవ్వచ్చు, పనులు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, సంపాదన అవ్వచ్చు, పనిబాట్లు అవ్వచ్చు, స్త్రీలకు కుటుంబాలను బట్టి ఆ పరిస్థితులు అవ్వచ్చు. మీ అందరికీ నిరీక్షణ ఉంది, కానీ ఆ నిరీక్షణను దేవుని మీద ఆధారము చేసుకొని బ్రతకాలి. ఆ నిరీక్షణను దేవుని మీద ఆధారము చేసుకొని బ్రతకాలి అని అంటే మీ హృదయంలో సమాధానం ఉండాలి, దేవుని వాక్యము ఏలుబడి చేయాలి. అబ్రహాముకు నీతిమంతుడిగా అబ్రహాము ఎంచబడ్డాడు అని అంటే అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టే అబ్రహాము పరిశుద్ధుడిగా, యోగ్యుడిగా ఎంచబడ్డాడు. వాక్యం మీరు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యంలో
కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహాముకేమి దొరికినదో మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి ఎంత చక్కటి మాటలు. అబ్రహాము తన యొక్క క్రియలను బట్టి అతిశయపడితే అది నీతిగా ఎంచబడదు. అర్థమైందా? అబ్రహాము తన క్రియలను బట్టి నేను నీతిమంతుడనో పరిశుద్ధుడనో అని తాను అనుకుంటే అది నీతిగా ఎంచబడదు. దేవుడు నీతిగా అబ్రహామును చూడాలి. అబ్రహామునే కాదు, ఈ దినాన మనలను కూడా దేవుడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉంచాలి అని అంటే మన క్రియలు మన జీవితంలో దేవుని వాక్యము సమాధానం అనేటువంటి ఏలుబడి జరగాలి. జరగనప్పుడు దేవుడు మనలను నీతిమంతుల జాబితాలో పరిశుద్ధుల జాబితాలో ఉంచడు. అబ్రహాము తన క్రియలను బట్టి తన విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. వాస్తవానికి సున్నతి లేకపోతే నీతిమంతులుగా ఎంచబడరు. ఏమి లేకపోతే? సున్నతి లేకపోతే. అయితే అబ్రహాము సున్నతి లేకుండానే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అందుకే వాక్యం అంటది 10వ వచనంలో, రోమేలుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యము, మంచిది అది ఏ స్థితి యందు ఎంచబడి ఉండెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారునైనా నమ్మిన వారందరికీ అతడు తండ్రి యొగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడి సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడినప్పుడు అతడికి సున్నతి లేదు. దేవుణ్ణి గుచ్చినటువంటి అవగాహన సరిగా లేదు. ఎవరు కూడా దేవుని గుచ్చినటువంటి వాక్యము కానీ మర్మాలు కానీ అబ్రహాముకు చెప్పలేదు. దేవుణ్ణి గుచ్చినటువంటి మాటలు విస్తారముగా నాడు చలామణిలో లేవు. వాక్యము అనుదినము విస్తరింపబడినటువంటి దినాలవి. నిత్యము దేవుణ్ణి గుచ్చినటువంటి ఆరాధించే అనుభవాలు నాడు లేవు. దేవుణ్ణి గుచ్చినటువంటి సరైనటువంటి అవగాహన నాడు లేదు. కానీ సున్నతి లేకపోయినను అవగాహన లేకపోయినను ఆనాడంతా కూడా సున్నము కొట్టినటువంటి సమాధుల వలె జనులు ఉండినను అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. చూడండి, అవగాహన లేదు, అనుకూలతలు లేవు, పరిస్థితులు లేవు, సరైనటువంటి విశ్వాసము కలిగినటువంటి మనుష్యులు నాడు లేరు, వాక్యము సరిగా వెదజల్లబడట్లేదు. కానీ అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? సున్నతి లేకపోయినా ఎంచబడ్డాడు. ఎందుకు సున్నతి లేకపోయినా అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని అంటే, తాను బ్రతికినంత కాలం, జీవించినంత కాలం దేవుడిని తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడే తన సర్వస్వం అనుకున్నాడు. దేవుడే తన జీవితం అనుకున్నాడు. తన కుటుంబం అనుకోలేదు, ఆస్తిపాస్తులు అనుకోలేదు, బంధుమిత్రులు అనుకోలేదు, మరొకటి అనుకోలేదు. తాను దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. గనుక తనకు సున్నతి లేకపోయినా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకంటే తన క్రియలు, తన విశ్వాసము దేవుని దృష్టికి గొప్పదిగా కనబడింది. దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. గొప్పగా కనపడింది. చూడండి, ఈరోజు మన మధ్య అనేక వాక్యాలు వినబడుతున్నాయి. సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, టీవీల్లో వింటున్నాము, వాక్యాల్లో వింటున్నాము,
అనుదినము ప్రార్థనలు కలుగుతున్నాయి. కానీ మన క్రియలు, మన విశ్వాసము దేవుని మీద ఆనుకొని బ్రతకట్లేదు అని అంటే మన విశ్వాసము నమ్మదగినదిగా దేవునికి కనబడట్లా. ఇంతే. అబ్రహాము దేవుడి కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. పంజాబ్లో అంకుర్ మినిస్ట్రీస్ అనే ఒక ఆయన ఉన్నాడు. పంజాబ్లో అంకుర్ మినిస్ట్రీస్ అని ఆయన ఉన్నాడు. ఒక గ్రామంలో, కాంప్రా అనే గ్రామంలో ఆ చిన్న సేవ మొదలుపెట్టాడు. ఆ సేవ మొదలుపెట్టినప్పుడు ఎవరు రాలా. సేవ మొదలుపెట్టిన దినాల్లో ఎవరు రాలే. చిన్నపిల్లలకి సండే స్కూల్ చెప్పుకుంటూ, చిన్నపిల్లలే ఉంచుకుంటూ సేవను ముందుకు నడిపించుకున్నాడు. అయితే ఎంతమంది, చాలా సంఘాలు ఉన్నాయి, కానీ దేవుడు తనకిచ్చినటువంటి దర్శనం ద్వారా ఆ ప్రాంతంలో సేవ మొదలు పెట్టాడు. కానీ ఎవరు రావట్లే. మిగతా సంఘాలన్నీ నిండిపోతున్నాయి, విశ్వాసులన్నీ మిగతా సంఘాలకు వెళ్ళిపోతున్నారు, కానీ తన దగ్గరికి ఎవరు రావట్లేదు. అయితే బాధపడ్డాడు. చనిపోదాం అనేటువంటి ఆలోచన కూడా కలిగి ఉన్నాడు. ప్రభువా, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, చిన్న బిడ్డలే వస్తున్నారు, నా పరిచర్యలో ఏదన్నా లోపం ఉందా, భేదం ఉందా, నేను సరైనటువంటి పరిచర్య చేయట్లేదా అని తను ఎంతగానో ఏడుస్తున్నాడు. ఆ గోళ్ళకే చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. వాక్యాన్ని తను ఏర్పాటు చేసుకున్నాడు. తనకున్న సమస్తాన్ని అమ్ముకున్నాడు. తనకున్న ఇల్లు, ఆస్తుపాస్తులు అన్నీ అమ్ముకున్నాడు. దేవుని సేవ కోసం తాకట్టు పెట్టుకున్నాడు. ఎందుకు? దేవుడి కోసం కనిపెట్టుకొని బ్రతుకుతున్నాడు. దేవుని కోసం కనిపెట్టుకొని సమస్తం విడిచిపెట్టి సేవ, దేవుడే సర్వస్వం అనుకొని బ్రతుకుతూ ఉన్నాడు. కానీ పరిచర్య చూస్తే విస్తారంగా అవ్వట్లేదు, కొద్దిగానే ఉంది. చిన్న బిడ్డలు వస్తున్నారు, 2-3 ముసలివారు వస్తున్నారు, పరిచర్య వృద్ధి కాలేదు. 8-10 ఏళ్ళు ప్రయాసపడ్డాడు, ప్రతిఫలం రావట్లేదు. ఏడుస్తున్నాడు. ఏంటి దేవా, ఏమి తప్పిదం జరుగుతుంది? నిన్ను కనిపెట్టుకొని ఉన్నాను కదా, మరి ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి అని ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. సంఘం వృద్ధి చెందట్లేదు. సమస్తం అమ్ముకొని తెచ్చుకున్నటువంటి డబ్బులన్నీ కూడా అయిపోతున్నాయి. 10 సంవత్సరాలు అవుతున్నా కానీ సంఘం వృద్ధి పొందట్లేదని తన దగ్గర ఉన్నటువంటి బంధువులు, తనతో ఉన్నటువంటి విశ్వాసులు, ఆ కొద్దిపాటి వారు కూడా, తన దగ్గర ఉన్నటువంటి ఆ యవన బిడ్డలందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇక ఈ సంఘం వృద్ధి చెందదు, ఇక్కడ ఉన్నంతకాలం మేము వృద్ధి పొందాం, మా సేవ వృద్ధి పొందదు, ఈ సేవ ఇంతే అని అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే తన యొక్క విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలే. అన్నీ తెచ్చుకొని సేవ మీద పెట్టుకున్నాడు. ఘనంగా సేవ జరగాలి. దేవుని సేవ అనగా, దేవుని పని అనగా ఘనంగా జరగాలి, ఘనహీనంగా జరగకూడదు. నా ఇంట్లో పెళ్లి జరిగితే ఎంత ఘనంగా జరుగుతుందో, నా ఇంట్లో ఒక మంచి కార్యం జరిగితే ఎంత ఘనంగా, ఎంత గొప్ప జరుగుతుందో, నా తండ్రి పని అంత ఘనంగా జరగాలని ఎవరు లేకపోయినా ఉన్న గోడలకు, తడికలకు, కర్రలకు అలాగే వాక్యం చెప్పుకున్నాడు. ఘనముగా చేసుకుంటూ ఉన్నాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. తనను నమ్ముకున్న వారు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ సేవ వృద్ధిలోనికి రాదు, వీడి వృద్ధిలోనికి రాడు, మమ్మల్ని వృద్ధిలోనికి తాడు అని వెళ్ళిపోయారు. అలాగే తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నాడు. ఎవరి వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడు. ఎవరు ఏదనుకున్నా బాధపడలేదు, సిగ్గుపడలేదు, లేకపోయినా అలాగనే బ్రతికాడు. అలాంటి స్థితిలోనే ఉన్నాడు. కుటుంబాన్ని పోగొట్టుకోలేదు, అలాగనే ఉన్నాడు. అయితే ప్రార్థించుకుంటున్న ఈ సేవ ఈరోజు అదే గ్రామం, పంజాబ్ ప్రాంతంలో కనీసం సండే స్కూల్ పిల్లలకు కూడా 2-3 కూడా లేనటువంటి ఆ పరిచర్య ఈ 17 ఏళ్లలో ఇంచుమించు దగ్గరగా 70,000 మంది సంఘంతో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరు చూడలే, ఒక్కడే చెప్పుకుంటున్నాడు సేవ. చిన్నపిల్లలకు చెప్పుకుంటున్నాడు. ఏముందిలే వీడు చెప్పుకుంటాడులే అని అనుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వీడు ఎక్కడికి పోతాడులే, వీడిట్టు వెళతాడులే అని అనుకుంటూనే ఉన్నారు. కానీ వారి మధ్య ఉన్నటువంటి ఆ సేవ నేడు విస్తారమైపోయింది. కనీసం దగ్గరికి వెళ్ళి చూద్దామన్నా కానీ సమయము దొరకట్లా, ఇవ్వట్లే. ఆయన దగ్గరికి వెళ్ళి చూద్దామన్నా కానీ, ఆయన కలుసుకుందామన్నా కానీ
సమయం దొరకట్లా. ఎక్కడో వేల మందిలో ఆయన ఎక్కడో దూరంగా టీవీలో చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకు? జనులను అతను చూడలేదు. అతను చూసింది ఎవరిని? యేసయ్యను చూశాడు. యేసయ్యను చూశాడు. అబ్రహాము ఎవరిని చూశాడు? యేసయ్యను చూశాడు. యేసయ్య యందు విశ్వాసం ఉంచాడు. అందుకే వాక్యంలో మీరు చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వాక్యంలో అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముండు ఆనికిని కూడా ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. చాలండి. ఇది అబ్రహాముకు మాత్రమే నీతి ఎంచబడలా. యేసు ప్రభువారు మృతుల్లో నుండి లేచినటువంటి ఆయనను ఆరాధించి ఆయన యందు నిరీక్షణ ఉండే ప్రతి ఒక్కరికి కూడా కలుగుద్ది. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎప్పుడు? 100 ఏళ్ల వరకు కూడా తను బ్రతికినంత కాలం నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. సున్నము కొట్టినటువంటి సమాధి వల్ల అబ్రహాము తన కుటుంబం లేదు. పైకి భక్తి, లోపల మోసం, వేషధారణ జీవితం అబ్రహాము జీవితంలో లేదు. అబ్రహాము నీతిమంతుడుగా ఏ రీతిగా ఎంచబడ్డాడో అదే పరిస్థితి మనకు కూడా కలుగుతుంది. అలా మనకు కూడా కలగాలి అని అంటే పునరుద్ధానుడైనటువంటి యేసును మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆయన సమాధానం మన జీవితాల్లో ఉంచుకోవాలి. ఆయన్ను గుచ్చినటువంటి వాక్యం మన బ్రతుకుల్లో ఎప్పుడైతే ఉంచుకుంటామో అలాంటి నీతి మనకు కూడా కలుగుద్ది. అలాంటి నీతి మనకు కూడా కావాలి. అబ్రహాము తన నిరీక్షణ ఆధారము యేసయ్య అని అనుకున్నాడు. ఈరోజు మన నిరీక్షణ ఆధారం ఎవరు? అబ్రహాము బిడ్డలు లేకపోయినా నా నిరీక్షణ ఆధారం యేసయ్య అనుకున్నాడు. ఈరోజు మన నిరీక్షణ ఆధారం ఎవరు? మన నిరీక్షణ ఆధారం ఎవరు? అందుకే ఇంకొక మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. 12వ వచనంలో మరియు సున్నతి గలవారికి తండ్రి యగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి యగుటకు అతడు ఆ గుర్తు పొందెను. చాలమ్మా. ఆయన విశ్వాసం కోసం కనిపెట్టుకొని ఉన్నాడండి అబ్రహాము. విశ్వాసం కోసం, మరి ఇంకో దేనికోసం కనిపెట్టుకొని లేడు. విశ్వాసం మీదే ఆధారపడి బ్రతకాలని అనుకున్నాడు. విశ్వాసాన్ని బట్టే జీవించాలని ఆశపడ్డాడు. తన విశ్వాసాన్ని ఎక్కడ కూడా చేయి జార్చుకోలే, జార విడుచుకోలే, కనిపెట్టుకున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. సున్నము కట్టిన సమాధి వలె తెల్లగా ఆయన బ్రతకలేదు. నాకు సున్నతి లేదు, నాకు విశ్వాసం లేదు, నాకు బాప్తీసం లేదు, నేను సున్నతి నాకు లేదు, నేను దేవుని యందు విశ్వాసం ఎలాగ ఉండాలి అని అనుకోలేదు. అవేమి కూడా లేక మునుపు అబ్రహాము విశ్వాసంగా ఉన్నాడు. అబ్రహాము విశ్వాసంగా ఉన్నప్పుడు సున్నతి లేదు, బాప్తీసం లేదు, ఏదీ లేదు. దేవునికి వచ్చినటువంటి ప్రకటన విస్తారంగా లేదు. కానీ నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎందుకు ఎంచబడ్డాడు? అబ్రహాము దేవుడి కోసమే ఉన్నాడు, దేవుడి కోసమే బ్రతికాడు, దేవునితోనే ఉండాలని ఆశపడ్డాడు. దేవుడే సర్వస్వం అనుకున్నాడు. చూడండి, ఎంత చక్కటి భక్తి, ఎంత చక్కటి విశ్వాసం. ఏమీ లేని దినాలలోనే దేవుడు అబ్రహామును నీతిమంతుడిగా తన క్రియలను బట్టి, తన విశ్వాసమును బట్టి ఎంచబడ్డాడు. ఏమీ లేని దినాలలో
మరి ఈరోజు అన్ని సమస్తం ఉన్న దినాలలో, సమస్తము మనకు కలిగిన దినాల్లో మన క్రియలు, మన విశ్వాసం ఎలాగున్నాయి? ఇంకా ఎక్కువగా దేవునికి నమ్మకంగా మనం బ్రతకాలి కదా. మరి ఎందుకు బ్రతకట్లా? ఈరోజు వాక్యం ఉంది, బోధ ఉంది, సేవకులు ఉన్నారు, డబ్బు ఉంది, సమస్తం ఉన్నాయి, గృహాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, సమస్తము ఉన్నాయి. కానీ దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా ఎందుకు కనబడట్లేదు? ఏమీ లేనప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా కనబడ్డాడు. మరి అన్నీ ఉన్నప్పుడు మనము కూడా నీతిమంతులుగా కనబడాలి కదా, అంతకంటే పరిశుద్ధులుగా కనబడాలి కదా, అంతకంటే యోగ్యులుగా కనబడాలి కదా. మరి ఎందుకు కనబడట్లేదంటే మనము సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నాం. మన నిరీక్షణ ఉంది కానీ దానిని దేవుని మీద ఆధారం చేసుకునేటువంటి విశ్వాసం మనలో లేదు. విశ్వాసం ఉంది కానీ అది దేని మీద ఆధారం చేసుకొని బ్రతకాలో మన జీవితాల్లో లేదు. ఆధారము దేవుని మీద ఆధారం చేసుకొని బ్రతకాలన్నటువంటి ఆలోచన ఉంది కానీ మనము దేవుని మీద ఆధారం చేసుకొని మాత్రం బ్రతకట్లేదు. అందుకే మనము నీతిమంతులుగా ఎంచబడట్లా. ఇదే తేడా అబ్రహాముకి మనకు. దేవుడు అన్నాడు, అబ్రహాముకు ఒక్కడనే నీతిమంతుడిగా నేను ఎంచబడడానికి వీలు పడదో, ఇదిగో నా యందు విశ్వాసం ఉన్న మీకు కూడా మిమ్మలను నీతిమంతులుగా ఉంచుతాను. మరి నీతిమంతులుగా మిమ్మల్ని ఉంచాలి అని అంటే నా నిరీక్షణ ఆధారం మీలో ఉండాలి. ఎంతమందిలో ఆయన నిరీక్షణ ఆధారం ఉందండి? ఆయన నిరీక్షణను ఆధారం చేసుకొని ఎంతమంది బ్రతుకుతున్నారు? బ్రతకట్లా. కేవలము వారి సొంత నిరీక్షణను ఆధారం చేసుకుని, వారి సొంత ఆలోచనలను ఆధారం చేసుకుని, వారి సొంత విశ్వాసము, సొంత నమ్మకత్వాన్ని ఆధారం చేసుకొని బ్రతకాలని ఆశపడుతున్నారే కానీ దేవునిని ఆధారం చేసుకొని బ్రతకాలనేటువంటి ఆశ కలగట్ల. అందుకే నీతిమంతులుగా దేవుని దృష్టికి మనము అగుపడట్లా. మన కుటుంబంలో ఆ యోగ్యత, ఆ పరిశుద్ధత కనబడట్లే. దేవుణ్ణి ఆధారం చేసుకునేటువంటి బ్రతికేవారు ఎలాగుంటారో తెలుసా? ఒకనాడు తప్పక వారు వర్ధిల్లుదురు. ఒకనాడు తప్పక వర్ధిల్లుదురు. మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు తీసుకువెళ్తాను. ఒక మొద్దు కొమ్మ, ఎండిపోయిన కొమ్మ ఎక్కడైనా మీకు దొరికితే దాన్ని తీసుకొని వచ్చి ఎండిపోయిన కొమ్మ చచ్చిపోయింది, దానిలో జీవం లేదు. ఆ ఎండిపోయిన కొమ్మను తీసుకొని వచ్చి బాగుగా దానికి చక్కగా పేడో, దాని చుట్టూ వరిగడ్డో చుట్టి దానిని మట్టిలో ఒక మూల గుచ్చి దానికి అనుదినము నీళ్లు పోయడానికి నువ్వు ప్రయత్నం చేయి. అది ఏదో ఒక దినాన అది మొలుస్తుందా లేదా? చిగురిస్తుందా లేదా? చిగురిస్తుంది. అయితే అది చిగురించాలి అని అంటే నీవు ఆ ఎండిపోయిన కొమ్మను దొరికినప్పుడు, దాన్ని తీసుకొని వచ్చినప్పుడు, దాని చుట్టూ నువ్వు దానికి చేసినటువంటి ప్రయాస, దాన్ని నాటినప్పుడు నువ్వు కలిగిన ప్రయాస, అది ఫలించేటప్పుడు కూడా ఆ దినదినము నీవు అదే ప్రయాసతో కానీ నువ్వు ఎదురు చూచినట్లయితే నీ ప్రయాస వ్యర్థమో కాదు. తెచ్చినప్పుడు నీకు ఏ ప్రయాస ఉందో, దానికి చేసినటువంటి పని కోసం నీవు ఏ ప్రయాస పడ్డావో, అది భూమిలో నాటబడినప్పుడు అది ఫలించాలని ఎన్ని దినాలు ఎదురు చూసి ప్రయాసపడ్డావో, ఆ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలము దేవుడు తప్పక ఇస్తాడు. అది ఎండిపోయినను కూడా దానిలో నుంచి చిగురు ఇస్తాడు, కలుగు చేస్తాడు. దేవుడు అంత గొప్పవాడు, దేవుడు అంత సమర్థుడు, దేవుడు అంత నీతిమంతుడు. ఈరోజు చాలామంది బ్రతుకుల్లో, జీవితాల్లో, అనుభవాల్లో ఎన్నో సంవత్సరాలైనా ఎదుగుదల లేదు, వృద్ధి లేదు, ఆశీర్వాదము లేదు, ఘనత లేదు, దీవెన లేదు. ఇదిగో ఇలాగే ఉండిపోయినాము, కదల్చబడట్లేదు అని అంటే మీరు ఎదురు చూడట్లేదేమో దేవుడి కోసం.
మీరు ఎదురు చూడట్లేదేమో, మీరు ఎదురు చూడాలి, ప్రయాసపడాలి. మీ ప్రయాస ఎన్నటికీ భంగము కాదు. మనుషులకు అది హేళనగా వ్యంగముగా కనబడచ్చు, కానీ దేవునికి అది ఘనతగా ఉంటుంది. అబ్రహాముకు 100 ఏళ్ల తర్వాత కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అని అంటే అబ్రహాము నీతి గొప్పదిగా కనబడింది. 100 ఏళ్ళైనా కానీ అబ్రహాము నీతిని వదిలిపెట్టలేదు, విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, పరిశుద్ధతను వదిలిపెట్టలేదు. చూడండి, అందుకే అబ్రహామును ఆశీర్వదించాడు. రమారమి 100 ఏళ్ళు అబ్రహామును విడిచిపెట్టలేదు. ఎందుకు? అబ్రహాము నీతి అంతగా దేవుడికి ఇష్టమయ్యింది. ఆయన దేవుణ్ణి ఆధారము చేసుకొని బ్రతికాడు. నా నిరీక్షణ ఆధారము యేసయ్యే అన్నాడు. అందుకే అబ్రహామును ఆశీర్వదించాడు. రమారమి 100 ఏళ్ళప్పుడు కూడా ఆశీర్వదించాడు. ఎందుకు? అబ్రహాము విడిచిపెట్టలేదు, దేవుడు కూడా అబ్రహామును విడిచిపెట్టలేదు. ఎంత చక్కటి కలయిక విశ్వాసం అండి. ఒక విశ్వాసికి దేవునికి మధ్య ఇలాంటి సంబంధం ఉండాలి. ఒక క్రైస్తవుడికి దేవునికి ఇలాంటి సంబంధం ఉండాలి. ఇలాంటి భక్తి విశ్వాసం ఉండాలి. ఇలాంటి భక్తి విశ్వాసం కలిగినటువంటి వారు, వారి నిరీక్షణ దేవుని మీద ఆధారం చేసుకునేటువంటి బ్రతికినటువంటి వారు, వారి యొక్క ఓపిక దేవుడి మీద ఉన్నప్పుడు వారి వృద్ధి కలగకుండా ఉండదండి. ఇదిగో 20 ఏళ్ళకైనా 50 ఏళ్ళకైనా దేవుడు ఇదిగో 20 ఏళ్లలో 50 ఏళ్లలో కలగవలసినటువంటి ఆశీర్వాదము రెప్పపాటు నీకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. రెప్పపాటును కలిగి చేస్తాడు. 10 ఏళ్లలో వచ్చే నీకు కావలసినటువంటి సొమ్ము కానీ ఆశీర్వాదం కానీ కృపలు కానీ 1 గంటలో దేవుడు నీకు కలుగు చేస్తాడు. నేను చెబుతున్నాను కదా, ఆ అంకుర్ మినిస్ట్రీస్లో ఆ అంకుర్ అనేటువంటి ఆయన చిన్న బిడ్డలతో చేసినటువంటి పరిచర్య 5 ఏళ్లలో 500 మందితో ఉన్న ఆ పరిచర్య 5 ఏళ్లలో 30-40 వేల సంఘం అయిపోయింది. చూడండి, 20 ఏళ్ల ప్రయాస 5 ఏళ్లలో తీర్చేశాడులే దేవుడు. 5 ఏళ్లలో తీర్చేశాడు. 20 ఏళ్ళ 25 ఏళ్ల ప్రయాస. ఆయన చెయ్యాలనుకుంటే, ఆయన ఆశీర్వదించాలనుకుంటే, ఆయన దీవించాలనుకుంటే, ఆయన వృద్ధిలోనికి తేవాలంటే ఆయనకు వయసు అవసరం లేదు, సమయం అవసరం లేదు, ఇదిగో మనుషులు అవసరం లేదు, పరిస్థితులు అవసరం లేదు. ఆయన అనుకుంటే రెప్పపాటులో నిన్ను వృద్ధిలోనికి తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఆశీర్వదించగలుగుతాడు. అయితే మనము చేయవలసినది ఏమిటనంటే, అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కనుక ఆశీర్వాదం పొందుకున్నాడు కనుక అది మనకి కూడా కావాలి, మీకు కూడా కావాలి అని అంటే నీ హృదయములో దేవుని యొక్క వాక్యము ఏలుబడి చేయాలి. ఇంతే. కనిపెట్టుకొని ఉండాలి, ఓపికతో ఉండాలి. ఓపిక, సహనమే. ఆ సహనం నీలో ఉంటే నీవు దీవించబడతావు. గర్భం ధరించిన తల్లి ప్రసవ వేదన పడుతున్నప్పుడు, ఇదిగో నెలలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ తల్లి 2వ నెలలోనే, 3వ నెలలోనే, 4వ నెలలోనే బిడ్డ వస్తుందా బయటికి? వస్తుందండి. నెలలన్నీ నిండాలి. ఆ నెలలు నిండిన సమయం బయటికి వచ్చి కలిగినప్పుడే ఆ బిడ్డ బయటికి వస్తుంది. అప్పుడు దాకా కనిపెట్టుకోవాలి, ఓపికతో ఉండాలి, భరించాలి, సహించాలి. నొప్పి అయినా, బాధ అయినా, శ్రమ అయినా. అవునా కదా? కానీ ఆ బిడ్డ ఎప్పుడైతే లోకములోనికి ఇదిగో భూమి మీదకి వస్తుందో ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ, ఆ 10 నెలలు పట్టినటువంటి ప్రసవ వేదన బిడ్డను చూడగానే రెప్పపాట్లో బొద్దు సంతోషం కలగదా? చెప్పండి, కలగదా? తల్లులు కలగదా? కలగదా? పడిన బాధంతా రెప్పపాట్లో వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది? ఆ బిడ్డ చూసినటువంటి ఆ సంతోషం, ఆ క్షణంలో పడిన ప్రయాసంతా గుర్తురాదు. నా బిడ్డ నాకు వచ్చిందే చాలు,
నేను పడ్డ ప్రయాస ఎంతలే అనుకుంటాం. దేవుడి దగ్గర కూడా అలాంటి ప్రయాస మనకు కావాలి. నిజమే, అబ్రహాం అలాంటి ప్రయాస కలిగి ఉన్నాడు. అబ్రహాం అంత ఓపిక కలిగి ఉన్నాడు. చూడండి, 100 ఏళ్ళు ఓపిక ఉన్నాడండి విశ్వాసాన్ని పోగొట్టుకోక. ఎంతమంది ఎన్ని మాట్లాడి ఉంటారు అనరా? ఏమయ్య అబ్రహాము, నువ్వు విశ్వాసివి, సేవకుడువు, నీకే ఈ పరిస్థితి ఉందంటే మాకు ఈ పరిస్థితి రాదా అని దేవుణ్ణి వెర్రితనంగా చూచి దూరం అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది అని ఉంటారు. వ్యంగ్యంగా అవమానపరిచినటువంటి వారు అబ్రహామును చాలామంది ఉండుంటారు. ఆయనను కూడా అబ్రహాము విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి, గట్టిగా పట్టుకున్నాడు. అందుకే దేవుడు అంటాడు, వాక్యం అంటది, రమారమి 100 ఏళ్ళు అబ్రహాము విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అంటే విశ్వాసాన్ని జీవితాంతం కాపాడుకున్నాడు, కానీ విడిచిపెట్టలే, దేవుణ్ణి విడిచిపెట్టలే. చూడండి ఎంత పరిశుద్ధితో. ఇంక దేవుడు అలాంటి వారిని ఆశీర్వదించక ఇంకెవరిని ఆశీర్వదిస్తాడండి? దేవుడి యందు ఆ విశ్వాసం మనకు కలగాలి, దేవుడి యందు ఆ పరిశుద్ధత మనకు కలగాలి. అందుకోసం మనల్ని ఒక శరీరముగా ఆయన మనలను పిలిచాడు. ఆయన కృపా సమాధానములు మన జీవితాల్లో ఏలుబడి చెయ్యాలి. ఏలుబడి చేసినప్పుడే దేవుడు అబ్రహాము వలె మనలను కూడా ఆశీర్దిస్తాడు. అందుకే ఆయన అంటాడు, అబ్రహాముకు తన క్రియలను బట్టి విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. మన ప్రభువు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మీకును మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. అబ్రహాముకు ఒక్కడికే కాదు నీతిమంతులుగా ఉండే ఛాన్సు, మీకును మనకును మనందరికీ కలిగిద్ది. అది కలగాలి అని అంటే మృతులలో నుండి లేచినటువంటి యేసయ్యను మీ హృదయంలో ఉంచుకోవాలి. యేసయ్యను మీ హృదయంలో ఉంచుకోవాలి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మన అపరాధముల కోసం ఆయన మరణించాడు, మనము నీతిమంతులుగా ఉంచడానికి ఆయన లేపబడ్డాడు. గనుక ఆయన మన హృదయంలో ఉండాలి, మన జీవితాల్లో ఉండాలి, మన నిరీక్షణ ఆధారము ఆయనై ఉండాలి. గనుక అప్పుడు మనము నీతిమంతులుగా ఎంచబడతాం. ఈరోజు ఎవరు నీతిమంతులు, ఎవరు విశ్వాసంగా ఉన్నారు? కష్టకాలం ఎవరికైనా ఉందనుకో, వారిని ఆదరించేవారు లేరు. విశ్వాసం ఉంటుంది, భక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎవరైనా కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించడానికి చేతులు ముందుకు రావు. మరి చేతులు ముందుకు రానప్పుడు మన యొక్క విశ్వాసం వ్యర్థమైపోద్ది. చాలామంది బ్రతుకుల్లో వారి భక్తి, వారి విశ్వాసం ఎక్కడ వ్యర్థమవుతుందంటే ఇలాంటి సమయాల్లోనే. ఎవరైనా బాధల్లో ఇబ్బందుల్లో కుంగిపోయి ఉన్నారనుకో, వారిని ఆదరించడమే నిన్ను నీతిమంతుడిగా తీర్చబడుతుంది. శ్రమల వలయాల్లో కుంగిపోయినప్పుడు, పరిస్థితులు అందిరానప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇదిగో నీకు బాగున్నప్పుడు వారిని నువ్వు అలానే ఆదరించావనుకో, నీ నీతి దేవుడు చూస్తాడు, నీ క్రియలు దేవుడు చూస్తాడు. ఇవే దేవుడు చూసేది. మీకు ఒక మాట చెబుతాను. నిన్న రాత్రి నేను ఒంగోలు నుంచి వస్తున్నాను. 10 గంటలప్పుడు ఒంగోలు నుంచి వస్తాను. ఈ చేమకుర్తి నుంచి ఒంగోలు మధ్యలో నేను చాలా మార్లు ఇలాంటి పనులు చేశాను. రాత్రి 10 గంటలప్పుడు నేను ఒంగోలు నుంచి వస్తున్నాను. ఒంగోలు నుంచి వస్తున్నప్పుడు ఖచ్చితంగా సమతానగర్ దగ్గర నేను వస్తున్నాను. కారులో ఒక ఇద్దరు ఆ రోడ్డు మీద ఉన్నారు. అందరూ గుమ్ముకూడున్నారు. బండ్లన్నీ వెళ్ళిపోతున్నాయి, చాలామంది గుమ్ముకూడున్నారు. నేను కూడా ఆ జనాల్లో నుంచి రోడ్డు దాటుదామని వెళుతూ ఉంటే ఒక 50 ఏళ్ళ స్త్రీ, ఒక 55 ఏళ్ళ పురుషుడు, రక్తం ఏరులై పారుతుంది రోడ్డు మీద. అందరూ ఉన్నారు, అటు చూస్తున్నారు. నాకు అలాంటి అంటే ప్రాణం. నేను అలాంటి పరిస్థితుల్లో నేను ఉండాలి, నేను మాత్రమే సేవ చేయాలని ఆశ నాకు, తప్పన అలాంటి విషయాల్లో. వెంటనే టకటక బండి పక్కకు ఆపుకుంటే ఆ బండి మీద నుంచి యాక్సిడెంట్ అయిందేమో సరే, అప్పటికే 15 నిమిషాలు అయిపోయిందట.
ఆ తల్లికి ఈ తలంతా కూడా పగిలిపోయి అలాగ బయటకు వస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ మెదడు బయటకు వస్తుంది, రక్తం అంతా కారిపోతుంది. ఎక్కడికో పెళ్ళికి వెళ్ళి వస్తున్నట్టున్నారు. నగలన్నీ చక్కగా, ఇన్ని నగలు ఉన్నాయి. అంబులెన్స్ చేస్తున్నారు, వాళ్ళు ఇల్లు చేస్తున్నారు, అదంటున్నారు, కానీ వాళ్ళని ఎవరు తీసుకెళ్ళట్లా. రక్తం గారిపోతుంది. ఇక త్వరగా కారు దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న గుడ్డలు, నా చేతు నా జేబులో ఉన్న తువాళ్ళు అన్నీ కూడా పెట్టి గట్టి కట్టుకట్టి అందరూ చూస్తున్నారు. అందరూ ఏమంటున్నారు, అమ్మాయి ఏం కాదంటున్నారు, కానీ ఏదో ఒక ఆటో బండి ఆపి వాళ్ళని ఎక్కించి హాస్పిటల్కి ఎవరు తీసుకెట్టట్లా. ఆ బండిలో నా దగ్గర చాలా గొడ్లు ఉన్నాయి. సమయానికి ఆ గొడ్లన్నీ పెట్టి చుట్టి, ఆ ఒకడెవడో ఆ ఆటో వాడు వస్తుంటే ఆ ఆటో వాడిని ఎవరే ఆపురా బాబు అని వాడి దండం పెట్టి ఆటో ఆపి ఆమె లోపల పెట్టేసి, ఆమెమో ఇంకా నేను చచ్చిపోయినా నాకు లేదని చెప్పేసి ఆటో దిగేస్తుంది. ఆటో కాలు ఇరిగిపోయింది, తలంతా పగిలిపోయింది, మొత్తం రక్తం గారిపోతుంది. భార్యాభర్తలు ఆ లోపలికి ఎక్కించి డోర్లు వేసి, మళ్ళీ అంబులెన్స్ వస్తే అతను కూడా పురుషుని వాళ్ళ అతను కూడా ఎక్కించి పంపించేదాకా ఆరాటం ఆగలా. బట్టలన్న ఇదంతా రక్తం అయిపోయింది. ఆరాటం ఆగల, చేతుల నుండి రక్తమే. తపన కాపాడాలి. అదే స్థితిలో ఒకనాడు మనం ఉంటే, అదే స్థితిలో ఒకనాడు మనం ఉండమా? ఉంటాం. అలాగే మనం కూడా వారిని అలాగ చూస్తా వెళ్ళిపోతే ఆ స్థితిలో మనం పడి ఉంటే మళ్ళీ కాపాడేది ఎవరు? ఈరోజు ఒక ఇబ్బందిలో, ఒక శ్రమలో, ఒక బాధలో వారు పడి ఉన్నారు. మనము మందగాదులే, మనవారు కాదులే చూస్తా వెళ్ళిపోతే అదే పరిస్థితిలో మనము కూడా పడి ఉంటే, మనల్ని కూడా చూస్తా వెళ్ళిపోతే మన స్థితి ఏమవును? మరణమవును కదా. చెప్పండి, మరణమవును కదా. దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడంటే, అబ్రహాము నీతిమంతుడిగా ఎందుకు ఎంచబడ్డాడనంటే, దేవుని కోసం కనిపెట్టబడ్డాడు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. తాను చేసే ప్రతి క్రియల మూలముగానే అబ్రహాము పరిశుద్ధుడుగా, నీతిమంతుడిగా ఎంచబడ్డాడండి. క్రియల మూలంగానే. కానీ తను చేసినటువంటి పనిబాట్లను బట్టి అబ్రహాం అతిశయపడలా, దేవుణ్ణి బట్టి అతిశయపడ్డాడు. ఈరోజు మనము చేసే పనులు దైవికమైనటువంటి పనులై ఉండాలి. దేవుడు మనకి నేర్పినటువంటి పనులై ఉండాలి. ఎదుటివారిని ఆదరించాలి, పరామర్శించాలి, హక్కును చేర్చుకోవాలి. దేవుని కోసం సాక్షులు, ఇది నాది కాదు, మనది కాదు, మనవారు కాదు, మనవి కాదని మనం పక్కకు వెళ్ళినప్పుడు మనలో చూసి ఒకనాడు పక్కకు వెళ్ళేవారు అనేకులు ఉంటారు. ఇది నా సమస్య, నావారు అని అనుకోవాలి. ఎప్పుడైతే వీరు నావారు, నా వాళ్ళు అనుకుంటారో అప్పుడే దేవుడు మనల్ని నీతిమంతులుగా, పవిత్రులుగా ఎంచబడ్డానికి వీలు కలుగు చేస్తాడు. అలాంటి విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. దేవుడు అదే కదా అంటాడు. ఏమంటాడు? మీ మధ్యకు నేను ఈ వాక్యం భిక్షగాడిగా వచ్చాను, వస్త్రహీనుడిగా వచ్చాను, తిండి లేనివాడిగా వచ్చాను, మీరు ఎప్పుడు నన్ను ఆదరించారు? మీరెప్పుడు వచ్చారు ప్రభా? ఒరే నేను వచ్చాను, మీరు ఆదరించలేదు. ఎవరైతే ఈ లోకములో ఆ స్థితిలో ఉన్నారో వారు నా స్వరూపం అనుకొని వారిని మీరు ఆదరించండి. అప్పుడే మీ క్రియలను విశ్వాసమని నేను నమ్ముతాను. మీరు విశ్వాసముగా ఉండటం కాదు, అవి మీ క్రియల్లో కూడా మీరు చూపించాలి, మీ పనుల్లో కూడా చూపించాలి. అప్పుడే అబ్రహాము నీతిమంతుడు, అందుకే ఎంత పంచబడ్డాడు. మనము కూడా అలాంటి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఎంచబడ్డాలి అని అంటే మన క్రియలు కూడా దేవుని వలె మన విశ్వాసం, మన రక్షణ ఆధారము దేవుని మీద కలిగి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు తప్పక మనల్ని ఆశీర్దిస్తాడు. శ్రమ అయినా, కష్టమైన, శోధనైనా దేవుడు మనల్ని తీసుకొని వచ్చి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక వత్సరములో ఒక ఉన్నత స్థితిలోనికి దేవుడు మనలను నిలుచోబెడతాడు. ఎప్పుడు నిలుచోబెడతాడు? మన నిరీక్షణ ఆధారము ఆయననప్పుడు. మీరు అనుకోవాలి, నా నిరీక్షణ ఆధారము యేసయ్య అని. అప్పుడే మనం ఆశీర్వదింపబడతాం. మన నీతి వర్ధిల్ల చేయాలా, అనేకులకు మనము మార్గదర్శులుగా ఉండాలా. ఇదిగో జనులను బట్టి కాదు, కానీ దేవుని దృష్టికి మనము విశ్వాసంలో పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే మన క్రియలు, మన విశ్వాసం ఒకే రీతిగా
ఉండాలి. అలాగ ఉండాలి అని అంటే మనము దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకొని, ఇదిగో ఆయన కోసం మనము కనిపెట్టుకొని ఓపికతో ఆయన కోసం బ్రతికే వారముగా మనము జీవించాలి. ఎప్పుడైతే ఎవరైతే అలాగ జీవిస్తారో దేవుడు ఏదో ఒక సమయంలో వారిని ఆశీర్వదిస్తాడు. వారిని సంతోషాన్ని, ఆనందాన్ని, ఇదిగో ప్రశాంతతను, ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిని వారు కలుగు చేస్తాడు. మాకేమీ లేదు, మాకు ఇంకా కలుగట్లేదు, రావట్లేదు అని అంటే మీరు అదే విశ్వాసాన్ని కనిపెట్టుకొని ఓపికతో కానీ ఉండినట్లయితే ఏదో ఒక వత్సరములో, ఏదో ఒక దినములో తప్పక మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడే సమస్తం అనుకోవాలి, లోకం కాదు. దేవుని కోసం ఏదైనా తుచ్చముగా తీసేయాలా? దేవుడే సమస్తం అనుకోవాలా? దేవుని ముందు ఏదైనా వ్యర్థమని ఎవరైతే ఇష్టపడతారో, అది మనుష్యుడైనా ఏదైనా సరే, దేవుని ముందు ఏది యోగ్యత కాదు అని ఎవరైతే ఉంటారో దేవుడు తప్పక ఒక సమయంలో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి విశ్వాసాన్ని ఎక్కడ కూడా పోగొట్టడు. ఇదిగో అబ్రహాముని ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో దేవుడు అదే వాక్యంలో చెప్పాడు కదా. అబ్రహామునే కాదు, ఇదిగో మిమ్మల్ని కూడా అదే రీతిగా ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించాలంటే ఇదిగో మీ పాపాలన్నీ కూడా మీరు పశ్చాత్తాపం కలిగి దేవుడి దగ్గర ఒప్పుకొని మీ హృదయంలో దేవుణ్ణి మీరు ప్రతిష్ఠించుకోవాలి. కృపా సమాధానం మీ జీవితాలు ఉంచుకున్నట్లయితే, దేవుని కోసం మీరు సమస్తము పెంటగాయించుకొని నమ్మకంగా దేవుని కోసం విశ్వాసంగా మీరు బ్రతికినట్లయితే, మీ విశ్వాసాన్ని బట్టే మిమ్మల్ని నీతిమంతులుగా నేను ఎంచుతాను. మీ క్రియలను బట్టి నీతిమంతులుగా ఎంచుతాను. ఇదిగో మన విశ్వాసాన్ని బట్టి, మన క్రియలను బట్టి దేవుడి నీతిమంతులుగా ఎంచాలి అని అంటే మనం దేవుని కోసం నమ్మకంగా పనిచేయాలి, నమ్మకంగా బ్రతకాలి. అందరూ కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా, మహాగణుడు అయిన మా తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, కృపా కనికరమ కలిగిన పరిశుద్ధుడా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవు గొప్ప దేవుడు, నమ్మదగిన పరిశుద్ధుడు. నాయనా అబ్రహాము యొక్క క్రియలు, విశ్వాసము నాయనా నీతిమంతుడిగా చేర్చబడ్డానికి, మీరు సాక్ష్యం ఇవ్వడానికి కృప చూపినై, దారి చూపినై తండ్రి. ఇదిగో అలాంటి విశ్వాసము, ఇదిగో అలాంటి భక్తి మా జీవితాల్లో కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. గొప్ప తండ్రి, మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, మీకే వందనాలు. నైనా ఈ శుక్రవారపు ఉపవాస దినములో నైనా తీసుకొచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. నైనా మీ వైపు చూచినటువంటి వారికి, మీ వైపు చూచువారికి ఏ కొదువ లేదు అన్నారు తండ్రి, ఏ మేలు కొదువ లేదన్నారు తండ్రి. ఇదిగో సకల మేలులు, సకల ఆశీర్వాదాలు మా బిడ్డల ఎడల, తీసుకొచ్చిన మా బిడ్డల కుటుంబాల ఎడల మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, కృపా సమాధానము కలిగినటువంటి గొప్ప తండ్రివి మీరు గనుక నైనా సమస్తము వ్యర్థమనుకొని, ఇదిగో నాయనా సమయాన్ని జాగ్రత్తగా నీ సన్నిధిలో ఖర్చు పెట్టుకునేటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో లోకాన్ని బట్టి కాదు, కానీ మిమ్మల్ని బట్టి ప్రయాసపడే ప్రతి హృదయాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను మీరు దీవించండి. మీకోసము సమస్తము విడిచిపెట్టి మీ సన్నిధిలో ఆరాధించే ప్రతి బిడ్డను మీరు మీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయనా గొప్ప దేవుడు మీరు, ఆశ్చర్యకరుడు మీరు నాయన, గొప్ప తండ్రివి నువ్వు. అబ్రహాము రమారమి 100 ఏళ్ల గలవాడైనా సరే నాయన విశ్వాసం విడిచిపెట్టలేదు నాయన, నీతిని విడిచిపెట్టలేదు నాయన, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. అందుకే మీరు అబ్రహామును ఆశీర్వదించారు. అబ్రహాము క్రియలు యోగ్యముగా, విశ్వాసముగా, నమ్మదగినవిగా ఉన్నాయి గనుక అబ్రహామును ఆశీర్వదించి, అదే రీతిగా నీ సన్నిధిలో కూడి ఉన్నటువంటి నా ప్రియ బిడ్డలను, కుటుంబాలన్నిటిని మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధిలోనికి రావడానికి వారు చూపినటువంటి కృపను బట్టి, వారు చూపిన ప్రేమను బట్టి వందనాలు. వారి మీద మీ కృప చూపించండి, వారు అడిగిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి. మీకోసమైనా వారి సమయాన్ని నైనా లోకాన్ని విడిచిపెట్టి నీ సన్నిధిలోనికి రావడానికి కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, లేవనెత్తండి, బలపరచండి, నీ కృపతో చూపించండి నాయన. అయా ఈ మధ్యాహ్న సమయంలో నీ బిడ్డలని అడుగుతుండగా, నీకు మొరపెడుతుండగా వాడి ప్రార్థన మీరు అంగీకరించండి.
వారి ప్రార్థనకు సమాధానాన్ని ఇవ్వండి. ఎందు నిమిత్తం ఎందుకోసం వారు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనకు మీరు జవాబునివ్వండి ప్రభా. వారు దేనికోసం వారు పెడుతున్నారో వారి ప్రార్థనకు తగినటువంటి సమాధానాన్ని ఇవ్వండి ప్రభా. నాయనా నా సంఘ బిడ్డలను కుటుంబాల్లో ఒక్కొక్కరిగా మీరు దీవించండి. మరి ముఖ్యంగా నీ సన్నిధి ఆవరణము కూడినటువంటి ఒక్కొక్క బిడ్డను పేరు పేరున మీరు దర్శించి వారు అడిగిన ప్రతి ప్రార్థనకు వెనువెంటనే మీరు సమాధానాన్ని దయచేసి వారు అడిగిన ప్రతి దానికి ఇప్పుడే మీరు దీవెనలో మీరు వెదజల్లమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వెదజల్లమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. నాయన సమస్యల మధ్య కుట్టుమిట్లాడుతున్నటువంటి వారిని లేవనెత్తండి. ఆర్థికంగా పడిపోయినటువంటి వారిని లేవనెత్తండి నాయనా. ఉద్యోగాలు లేని వారి ఉద్యోగాలు దయచేయండి నాయన. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్ పరీక్షలు నాయన, ఇంటర్మీడియట్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు నాయన, MBA పరీక్షలు, ఇదే రీతిగా నాయన 7th క్లాస్ ఇదిగో నాయన ప్రతి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డలు మీరు స్వాధీనం ఉంచుకోండి నాయన. వారికి జ్ఞానమును దయచేయండి నాయన. వారు చదివిన ప్రతి చదువు నాయన జ్ఞాపకం తీసుకొని వచ్చి నాయన చక్కగా రాయడానికి కృప చూపించండి. వారు రాస్తున్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ను మీ స్వాధీనం ఉంచుకోండి. ఇన్విజిలేటర్స్ను మీ స్వాధీనం ఉంచుకోండి నాయన. చక్కనైనా వారు చదివినటువంటి నాయన ప్రశ్నలకు అలాంటి ప్రశ్నలు మీరు దయచేయండి. సమాధానాలు ఇవ్వండి, మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వండి. ఇది వాటన్నిటికంటే ప్రభువా మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని మీరు కలుగు చేయండి అని నాయన నీ సన్నిధిలో మొరపెట్టే కృపను బిడ్డలందరికీ కూడా కలుగు చేయమని ప్రార్థన చేయండి తండ్రి. స్కూళ్ళను మీ స్వాధీనించుకోండి, ఉపాధ్యాయులను మీ స్వాధీనించుకోండి నాయన. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనించుకోండి. ఈ ఎండ తీవ్రత ప్రభావం కలగకుండా నాయన వారు పరీక్షలకు వెళుతుండగా వస్తుండగా రాకపోకల్లో సహాయం చేయండి నాయన. వాహనాలు నడుపుతున్నటువంటి డ్రైవర్లను మీ స్వాధీనించుకోండి తండ్రి నాయన. అక్కడ నాయన ప్రతి ఒక్క బిడ్డలను మీ స్వాధీనించుకొని చక్కగా పరీక్షలు రాయడానికి మీరు కృప చూపించండి. స్కూళ్ళన్నింటిలో మీ స్వాధీనించుకోండి తండ్రి నాయన. స్కూల్ ప్రిన్సిపల్స్ను మీ స్వాధీనించుకోండి, టీచర్స్ను మీ స్వాధీనించుకోండి. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనించుకొని విజయాన్ని నీ బిడ్డలకు కలుగు చేయండి తండ్రి. తల్లిదండ్రులకును నాయన, సేవకులకును, కుటుంబీకులు మరి ముఖ్యంగా మీకు ఘనత తీసుకొచ్చే బిడ్డలుగా మీ బిడ్డలను ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు కలిగజేయండి తండ్రి నాయన. ఉద్యోగంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని దయచేయండి. వాహనంలో ఉన్నటువంటి వారికి చక్కగా వాహనాలు నడుపుకోవడానికి కృప చూపించండి. మార్గ మధ్యం సరళం చేయండి. వారి పట్టు పోషణ నిమిత్తం వారు చక్కగా పోషించుకోవడానికి మీరు కృప చూపించండి. వాహనములు కొనుక్కోవడానికి సిద్ధపడినటువంటి బిడ్డలను దీవించండి నాయన. సమస్యలన్నీ తీర్చండి, లోతుపాట్లన్నీ తీర్చండి. సకాలంలో నాయన సర్వ కృపలు జరిగించండి. ఆటుపోట్లన్నీ తీసివేసి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కృపలతో నింపండి ప్రార్థన చేస్తండి. సైతానికి ఎక్కడ కూడా తావు లేకుండా కృపను దయచేయండి నాయన. కూలి పనులు చేసుకుంటుంటే వారిని దీవించండి. వారి పనులంతా సహాయం చేయండి. ఎండ వేళ్లకు నాయన పనులు చేసుకోవడానికి పొలంలో వెళుతుండగా ఎక్కడ కూడా శోధకుడు ఎండ పెద్ద వడదెబ్బ కలగకుండా వారిని కాపాడి నీ ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగు చేసి వారి పడ్డ కష్టానికి ప్రతిఫలమును కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నైనా పాడి పంటలు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అటు బిడ్డలని కృపతో నింపండి. నాయన గేదెల పాడును మీరు దీవించి ఆశీర్వదించి నాయన చక్కటి నాయన మేతను వాటికి దయచేయండి తండ్రి నాయన. పచ్చికలో వాటిని మేపడానికి మీరు కృప చూపించండి తండ్రి. ఆయన కుటుంబాలను మీరు దీవించండి. వాటి ద్వారా వృద్ధి పొందడానికి కృప చూపించండి తండ్రి. మెకానిక్ పనులు నాయన, అదే రీతిగా నాయన కూలి పని ఇంకా రకరకాల పనులు చేసుకునేటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి మంచి శక్తిని బలమును అనుగ్రహించండి. వారికి చక్కగా పనులు కలుగు చేయండి, ఆశీర్వదించండి నాయన. దేశములు దూర ప్రాంతములు నాయన పనుల నిమిత్తం పట్టపోషణ నిమిత్తం వెళుతున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారిని దీవించి వారికి క్షేమమైన ప్రయాణం దయచేసి ఆ ప్రాంతాల్లో కావలసినటువంటి అక్కరతలు వారికి కలుగు చేసి క్షేమముగా వారి మా ప్రాంతాలకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, ఎవరెవరైతే వారి పనుల నిమిత్తం కష్టపడుతున్నారో వారి కష్టానికి తగినటువంటి దీవెనను ప్రతిఫలమును కలుగు చేయమని ప్రార్థన చేస్తూ నాయన యవన బిడ్డలను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను నాయన చండి బిడ్డలను ఈ ఎండ దెబ్బ వడదెబ్బ తగ్గకుండా నీ అరిచేతులతో నాయన ఎత్తి పట్టుకొని మీ చేతుల్లో నాయన వారిని ఒదిగి నాయన ప్రశాంతమైనటువంటి చల్లటటువంటి ఆశీర్వాదాల దీవెనలు కలిగించమని, సమృద్ధిని సమాధానాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని పాలిస్తున్న నాయకులను దీవించండి నాయన. ప్రభుత్వాలను ఆశీర్వదించండి నాయన. మంత్రులు
మంత్రుల ముఖ్యమంత్రుల సమస్త బిడ్డలను ఆశీర్దించి నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తూ వారి పాలన దీవెనకరంగా ఆశీర్వదకరంగా వచ్చేలాగున ప్రార్థన చేస్తూ వారి బిడ్డలను వారి కుటుంబాలను బలపరచమని, రాష్ట్రాలను, జిల్లాలను, గ్రామాలను, పట్టణాలను, నాయన దేశాలను, ప్రపంచాన్ని నీ రాకడకు నాయన నమ్మదగిన వారుగా సూచనగా రాకడ ఉంటుండగా తాను లోబడి నిమ్మలో ఒదిగి నీలో విశ్వసించి భయభక్తులు కలిగే బిడ్డలుగా ఉంచమని, డాక్టర్లు మీ స్వాధీనం ఉంచుకోండి, పోలీసు వారిని మీ స్వాధీనం ఉంచుకోండి, పారిశుద్ధ కార్మికులను స్వాధీనం ఉంచుకోండి. ప్రతి పని చేసే బిడ్డలు మీ కృపతో నింపమని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపమని, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడి వచ్చిన ప్రియ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, నాయన నీ కృపతో నింపమని, రాని బిడ్డలకు మరుగుతనం దయచేయమని, బిడ్డలు దేనికోసమైతే మొరపెట్టారో వారి మొరలు నాయన జ్ఞాపకం చేసుకోనమని, వారి మొరలకు తగినటువంటి సమాధానాన్ని ప్రతిఫలమును అనుగ్రహించమని, పాటలు ఎందును వాక్యమే ఎందును ప్రతి విషయంలో మీరు మహిమపరచబడినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.